కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా. హలో గైస్, మార్వెల్ ఫ్యాన్స్ అందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న డెడ్పూల్ అండ్ వుల్వరిన్ టీజర్ అయితే వచ్చేసింది. టీజర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నేను ఈ మూవీ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకోలేదు. కానీ మీలో చాలా మందికి ఈ మూవీ టీజర్ నచ్చకపోయి ఉండవచ్చు. ఎందుకంటే ఈ మూవీకి సంబంధించి ప్రీవియస్ గా వచ్చిన రూమర్స్ వల్ల మూవీ మీద బీభత్సంగా హైప్ పెరిగింది. సో కొంతమంది మార్వెల్ ఫ్యాన్స్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ ఈ టీజర్ అనేది నచ్చకపోయి ఉండవచ్చు. కానీ ఈ టీజర్ జస్ట్ ఒక ఇంట్రొడక్షన్ లాంటిది. ముందు ఇంకా ట్రైలర్స్ కూడా వస్తాయి. చూడాలి మరి అప్పుడు కూడా ఈ మూవీ ఇలాగే హైప్ ని మెయింటైన్ చేస్తుందో లేదో. ఇంకా మనం బ్రేక్ డౌన్ లోకి వెళ్ళిపోతే టీజర్ స్టార్టింగ్ లో మన డెడ్పూల్ అయిన వేడ్ విల్సన్ కి జుట్టున్నట్టు చూపించారు. బట్ అది విగ్ అని తర్వాత తెలుస్తుందిలేండి, అది వేరే విషయం. మన వేడ్ విల్సన్ యొక్క బర్త్డేని డెడ్పూల్ 2 మూవీలో మన డెడ్పూల్ రిక్రూట్ చేసిన ఎక్స్-ఫోర్స్ ఫ్యామిలీ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ షాట్ లో మీరు గమనించినట్లయితే ప్రీవియస్ డెడ్పూల్ మూవీస్ లో కనిపించిన నెగాసానిక్ ఉంది, యుకియో ఉంది, డెడ్పూల్ కాల్ అనుకుని వేరొకటి పట్టుకున్న బ్లైండ్ ఆల్ ఆంటీ ఉంది, అండ్ మన వెనెస్సా పాప ఉంది, డొపెందర్ ఉన్నాడు, కొలాసస్, పీటర్, షాటర్ స్టార్ వీళ్ళందరూ కనిపిస్తున్నారు. అండ్ డెడ్పూల్ 2 మూవీ ఎండింగ్ లో మన డెడ్పూల్ కేబుల్ యొక్క టైం ట్రావెల్ వాచ్ ని తీసుకుని టైంలో వెనక్కి వెళ్లి వెనెస్సా అండ్ పీటర్ ని కాపాడతాడు. బట్ ఈ షాట్ లో షాటర్ స్టార్ కూడా కనిపిస్తున్నాడు. కానీ డెడ్పూల్ 2 మూవీ ఎండింగ్ లో అతన్ని డెడ్పూల్ కాపాడినట్టు స్క్రీన్ మీద అయితే చూపించలేదు. మేబీ డెడ్పూల్ షాటర్ స్టార్ ని కూడా కాపాడి ఉండవచ్చు. అండ్ ఈ షాట్ లో బక్ క్యారెక్టర్ కూడా కనిపిస్తున్నాడు. ఇతను ఎవరంటే డెడ్పూల్ 1 మూవీలో మన వేడ్ విల్సన్ వెనెస్సాని కలిసినప్పుడు ఈ బక్ క్యారెక్టర్ కనిపిస్తాడు. వాడు వెనెస్సాతో మిస్బిహేవ్ చేసినందుకు వెనెస్సా వాడి తమ్ముడిని పట్టుకుని నలిపేస్తుందన్నమాట. ఆ క్యారెక్టరే ఈ బక్ క్యారెక్టర్. అండ్ మన డెడ్పూల్ మామ అతన్ని కూడా ఫ్యామిలీలో జాయిన్ చేసుకున్నట్టు కనిపిస్తున్నాడు. ఈ సీన్ బ్యాక్గ్రౌండ్ లో వేడ్ విల్సన్ వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుంది. అదేంటంటే ఫ్యూ ఇయర్స్ నుంచి లైఫ్ చాలా ఛాలెంజింగ్ గా ఉంది, బట్ మీ అందరి వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నేను చాలా లక్కీ అని చెప్తాడు. మేబీ ఈ మూవీ డెడ్పూల్ 2 మూవీ జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత జరుగుతుందేమో. అండ్ తర్వాత బయట ఎవరో డోర్ నాక్ చేస్తారు. అండ్ మన వేడ్ విల్సన్ బయటకొచ్చి చూస్తే అక్కడ టీవీ ఏజెంట్స్ ఉంటారు. అండ్ వాళ్ళు వేడ్ విల్సన్ ని పట్టుకుని టీవీకి తీసుకువెళ్తారు. కానీ డెడ్పూల్ టైమ్ లైన్స్ తో ఆడుకున్న తర్వాత వెంటనే టీవీ వాళ్ళు రాకుండా ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు వచ్చారో కొంచెం డౌట్ గా ఉంది. అండ్ వాళ్ళందరూ వేడ్ విల్సన్ ని టీవీకి తీసుకువెళ్తారు. అక్కడ పారాడాక్స్ అనే ఒక పర్సన్ కూర్చుని ఉంటాడు. మార్వెల్ కామిక్స్ లో ఈ పారాడాక్స్ క్యారెక్టర్ కూడా ఉంది. కామిక్స్ లో మోబియస్ క్యారెక్టర్ ఫ్యూచర్ లో టీవీ జడ్జ్ గా మారిన తర్వాత పారాడాక్స్ అని పేరు మార్చుకుంటాడంట. ఒకవేళ ఈ పారాడాక్స్ క్యారెక్టర్ లోకీ సిరీస్ లో చూసిన మన మోబియస్ అయితే ఆ క్యారెక్టర్ ని సేమ్ యాక్టర్ ప్లే చేయాలి కదా, కానీ ఇక్కడ వేరే యాక్టర్ ఉన్నారు. మేబీ లైవ్ యాక్షన్ లో ఈ పారాడాక్స్ క్యారెక్టర్ ని డిఫరెంట్ గా ప్రెజెంట్ చేస్తున్నారేమో చూడాలి మరి. అండ్ వేడ్ విల్సన్ కి అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక ఎవరు నువ్వు, నేను ఇక్కడ ఎందుకున్నాను అని పారాడాక్స్ ని అడుగుతాడు. ఇది చూసిన తర్వాత లోకీ సీజన్ 1 లో లోకీ అండ్ మోబియస్ ఫస్ట్ టైం కలిసిన సీన్ గుర్తొచ్చింది. అండ్ నేను ఎక్కడున్నా అని వేడ్ విల్సన్ అడిగిన తర్వాత పారాడాక్స్ నాతో రా అని చెప్పి తనని టీవీ లోపలికి తీసుకువెళ్తాడు. అండ్ ఈ షాట్ లో మీరు గమనించినట్లయితే గోడ మీద టెంపోరల్ లూమ్ పిక్చర్ కనిపిస్తుంది. కానీ ఇది హీ హూ రిమైన్స్ యొక్క టెంపోరల్ లూమ్ లా కనిపించడం లేదు. ఎందుకంటే అది హారిజాంటల్ గా ఉంటుంది, బట్ ఇది వర్టికల్ గా ఉంది. అలా అని లోకీ సీజన్ 2 లో మన లోకీ క్రియేట్ చేసిన టెంపోరల్ లూమ్ లా కూడా లేదు. మరి ఇది ఇలా ఎందుకుంది? అసలు ఈ టీవీయే మనం లోకీ సిరీస్ లో చూసిన టీవీయేనా కాదా అని కొత్త డౌట్స్ అయితే రైజ్ అవుతున్నాయి. మరి మూవీలో దీనికి ఒక ప్రాపర్ రీజన్ చూపిస్తారో లేదో చూడాలి మరి. అండ్ తర్వాత పారాడాక్స్ వేడ్ విల్సన్ ని తీసుకువెళ్లి మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ని చూపిస్తాడు. అండ్ నువ్వు చాలా స్పెషల్, ఈ హీరోలందరిలో నువ్వు కూడా ఒక హీరోలాగా నిలదొక్కుకోగలిగేలాగా ఒక ఛాన్స్ ఇస్తున్నా అని పారాడాక్స్ వేడ్ విల్సన్ కి చెప్పి మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి కొన్ని ఈవెంట్స్ ని చూపిస్తాడు. ఇక్కడ స్క్రీన్స్ మీద అవెంజర్స్ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్, థార్ రాగ్నరాక్, కెప్టెన్ అమెరికా వింటర్ సోల్జర్ ఈ మూవీస్ కి సంబంధించిన ఈవెంట్స్ ని చూపిస్తున్నారు. ఇక్కడ వేడ్ విల్సన్ కెప్టెన్ కి సెల్యూట్ చేయడం మనం గమనించవచ్చు. అండ్ ఇక్కడ బాటమ్ లో డెడ్పూల్ 1 మూవీకి సంబంధించిన పోస్ట్ క్రెడిట్ సీన్ రెఫరెన్స్ కూడా ఉంది. అండ్ తర్వాత షాట్ లో ఒక గుండు పర్సన్ కనిపిస్తుంది. మీరు చాలా కాన్ఫిడెంట్ గా అది చార్ల్స్ జేవియర్ క్యారెక్టర్ అనుకున్నారు కదా. తను చార్ల్స్ జేవియర్ కాదు, తను ఒక అమ్మాయి. తన పేరు కెసాండ్రా నోవా. అండ్ తను చార్ల్స్ జేవియర్ కి ట్విన్ సిస్టర్ అన్నమాట. అండ్ ఈ క్యారెక్టర్ లో ఎమ్మా కారిన్ అనే యాక్ట్రెస్ నటిస్తున్నారు. ఈ కెసాండ్రా నోవా క్యారెక్టర్ కి కూడా చార్ల్స్ జేవియర్ లాగే సిమిలర్ పవర్స్ ఉంటాయి. అండ్ తనే ఈ మూవీలో విలన్ అనమాట. కానీ మెయిన్ విలనా సైడ్ విలనా అనేది ఇంకా తెలియలేదు. ఈ కెసాండ్రా నోవా క్యారెక్టర్ అనేది ఒక పారాసైట్ అనమాట. తనకి బాడీ ఉండదు. అయితే చార్ల్స్ జేవియర్ తన అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఈ కెసాండ్రా నోవా కూడా తనతో పాటు ఉంటుంది. అండ్ తన ఒక పారాసైట్ కాబట్టి చార్ల్స్ జేవియర్ తో టెలిపాథికల్లీ ఎంటాంగిల్డ్ అయ్యి తన బాడీని క్రియేట్ చేసుకుంటుంది. సో తనకి కూడా చార్ల్స్ జేవియర్ పవర్స్ వస్తాయి. ఈ విధంగా వీళ్ళిద్దరూ ట్విన్స్ లా పుడతారు. బట్ వీళ్ళిద్దరూ పెద్దయ్యాక కెసాండ్రా నోవా చాలా క్రూరమైందని చార్ల్స్ జేవియర్ పసిగట్టి తనని చంపాలనుకుంటాడు. బట్ కెసాండ్రా తప్పించుకొని చార్ల్స్ జేవియర్ మీద పగ పెంచుకుంటుంది. ఆ కెసాండ్రా నోవా క్యారెక్టరే ఈ షాట్ లో కనిపించిన గుండు అనమాట. అండ్ ఇది చార్ల్స్ జేవియర్ కాదు.
అండ్ నెక్స్ట్ షాట్లో డెడ్పూల్ ఏదో ప్లేస్లో ఉన్నాడు, అదేంటో అర్థం కావట్లేదు. దాని తర్వాత షాట్లో డెడ్పూల్ ఒక కెసినోలో కనిపిస్తాడు అండ్ అక్కడ వుల్వరిన్ కూడా ఉన్నాడు. అండ్ ఇది వుల్వరిన్ ప్యాచ్ అనే ఒక కామిక్కి రిఫరెన్స్ అయి ఉండవచ్చు. అండ్ తర్వాత షాట్లో నేను మార్వెల్కి రక్షకుణ్ణి, నేను మార్వెల్కి జీసస్ లాంటి వాణ్ణి అని డెడ్పూల్ మామ ఒక జోక్ చేస్తాడు. అండ్ తర్వాత మన డెడ్పూల్ సూటప్ చూపిస్తారు అండ్ ఆ సూట్ అయితే చాలా బాగుంది. అండ్ డెడ్పూల్ పిర్ర మీద ఎవరో కొడుతున్నారు, అంటే డెడ్పూల్ ముడ్డి మీద ఎవరో కన్నేసినట్టున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండు డెడ్పూల్ మామ, అసలే రోజులు బాలేవు. అండ్ తర్వాత షాట్లో డెడ్పూల్ని టీవీఐ ఏజెంట్స్తో పాటు అవెంజర్స్ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ మూవీలో ఫస్ట్ సీన్ జరిగిన టైం పీరియడ్కి ఒక మిషన్ మీద పంపిస్తారు. కానీ తర్వాత ఏమైందో తెలియదులే కానీ మన డెడ్పూల్ మావ మాత్రం టీవీఐ ఏజెంట్స్ అందరినీ లేపేస్తున్నాడు. అండ్ తర్వాత గన్ మ్యాగజైన్స్ లోడ్ చేసే సీన్ అయితే కిర్రాకుంది అసలు. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఫాక్స్ స్టూడియో లోగో కూడా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ షాట్లో ఒక టీవీఐ ఏజెంట్కి హ్యాండ్ కప్స్ వేసి ఉన్నారు అండ్ అతన్ని లోకి సిరీస్లో చూసిన అలాయిత్ లేపుకుపోతుంది. సో ఈ ప్లేస్ అనేది లోకి సిరీస్లో చూపించిన వాయిడ్ అని అర్థమవుతుంది. అండ్ వెనకాల కెప్టెన్ అమెరికా టైం పీరియడ్కి సంబంధించిన బైక్స్ కనిపిస్తున్నాయి. అండ్ వాటి వెనకాల మూన్ నైట్ సిరీస్లో చూపించిన ఐస్ క్రీమ్ బండి కూడా కనిపిస్తుంది. అండ్ అది మనం లీక్ అయిన పిక్చర్స్లో ఆల్రెడీ చూసేశాం. అండ్ తర్వాత షాట్లో ఒక పర్సన్ మాస్క్ వేసుకుని ఒక మషిన్ దగ్గర గన్ పట్టుకుని నిలబడి ఉన్నాడు. ఫస్ట్ ఆ పర్సన్ని చూసి డాక్టర్ డూమ్ అనుకున్నా, బట్ అంత పెద్ద విలన్ని ఇంత సింపుల్గా చూపించర్లే అని తర్వాత డాక్టర్ డూమ్ కాదని రియలైజ్ అయ్యా. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూసినట్లయితే షీల్డ్ హెలికారియర్ కనిపిస్తుంది అండ్ చితోరి ఆర్మీలో స్నేక్ లాగా ఉంటుంది కదా, అది కూడా కనిపిస్తుంది. అండ్ తర్వాత డెడ్పూల్ చేస్తున్న యాక్షన్ సీన్స్ చూపిస్తారు. అండ్ తర్వాత షాట్లో ప్రీవియస్ ఎక్స్మెన్ మూవీస్లో కనిపించిన పైరో క్యారెక్టర్ కనిపిస్తాడు. అండ్ టీజర్ లాస్ట్లో డెడ్పూల్ గోడ బద్దలు కొట్టుకుని బయటకు వచ్చి పడతాడు. అండ్ డెడ్పూల్ కింద పడిపోయి ఉన్నప్పుడు అక్కడ పక్కన మీరు గమనించినట్లయితే సీక్రెట్ వార్స్ ఇష్యూ నంబర్ 5 కామిక్ కనిపిస్తుంది. ఈ డెడ్పూల్ 3 మూవీ సీక్రెట్ వార్స్ మూవీకి కనెక్ట్ అవుతుంది కాబట్టి రిఫరెన్స్గా ఈ కామిక్ని అక్కడ చూపించారు అని నాకు అనిపిస్తుంది. అండ్ ఈ విధంగా త్వరలోనే డాక్టర్ డూమ్ కూడా మార్వెల్లోకి రాబోతున్నాడని ఒక హింట్ ఇచ్చారనమాట. అండ్ తర్వాత డెడ్పూల్ దగ్గరికి వుల్వరిన్ వస్తాడు. అలా చూస్తూ ఉండకపోతే చెయ్యిచ్చి పైకి లేపొచ్చు కదరా కోతి నా కొడుకు అని మన డెడ్పూల్ వుల్వరిన్తో అంటాడు. అండ్ వుల్వరిన్ డెడ్పూల్ మీద అటాక్ చేస్తాడు. అక్కడితో టీజర్ అనేది ఎండ్ అయిపోతుంది. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే ఈ టీజర్ అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది. అండ్ ఈ టీజర్ని తెలుగులో కూడా చూశాను, కానీ తెలుగు నేటివిటీకి తగ్గట్టు డైలాగ్స్ని మార్చి రాసేశారు. దానివల్ల ఒరిజినల్ డైలాగ్ యొక్క మీనింగ్ అనేది మారిపోతుంది. సేమ్ ఇలాగే బ్లాక్ విడో మూవీలో కూడా ఒకటి గమనించాను. అదేంటంటే బ్లాక్ విడో మూవీ యొక్క ఈవెంట్స్ అనేవి సివిల్ వార్ మూవీ తర్వాత జరుగుతాయి. ఆ మూవీలో ఎలెనా బిలోవా థార్ గొడ్డలి గురించి మాట్లాడుతుంది. బట్ అప్పటికి ఇన్ఫినిటీ వార్ మూవీ జరగలేదు అండ్ థార్ తన స్టామ్ బ్రేకర్ని తయారు చేసుకోలేదు. కానీ బ్లాక్ విడో మూవీ ఇన్ఫినిటీ వార్ మూవీ వచ్చిన 3 years తర్వాత వచ్చింది కదా అని తెలుగు డబ్బింగ్లో థార్ గొడ్డలి గురించి డైలాగ్స్ రాసేశారు. ఈ తెలుగు డైలాగ్స్ రాసేవాళ్ళు మార్వెల్ టైమ్లైన్ని దృష్టిలో పెట్టుకుని డైలాగ్స్ రాస్తే బాగుంటుంది, లేకపోతే కొత్త కొత్త డౌట్స్ అన్ని పుట్టుకొస్తాయి. అండ్ ఈ డెడ్పూల్ అండ్ వుల్వరిన్ టీజర్ మీకు ఎలా అనిపించింది? నేను ఏమైనా పాయింట్స్ మిస్ అయ్యానా? అవన్నీ కామెంట్ బాక్స్లో రాయండి. And that's all for the video guys. Thank you for watching and subscribe to my channel Movieverse Telugu for more interesting updates. Until then, keep smiling, take care, bye bye.